హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రిషిత కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎప్పట్లా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందు చికెన్ బాగా క్లీన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ మనకు ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. దాంట్లోనే మనం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక 70% వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది కదండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దాంట్లో ఒక 5-6 బాదం పప్పులు, ఒక 1 టొమాటో వేస్తున్నాను అంతే, ఒక 7-8 జీడిపప్పులు, ఒక 4-5 పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా ఈలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఈలోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మీడియం కానీ సిమ్లో కానీ అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కర్రీ బిర్యానీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది రైస్లో కన్నా. ట్రై చేయండి. ఇదిగోండి ఇలా వచ్చింది కలర్. ఇలా కలర్ వస్తే సరిపోతుంది, మనకి ఫ్రై అయిపోయినట్టే. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూను కారం వేస్తున్నాను చికెన్కి సరిపడా. వేసి ఒకసారి కారం అన్నీ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి బాదం జీడిపప్పు పేస్ట్, దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని, దాన్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం ఇక్కడ మీరు సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం కారం వేస్తున్నాను. వేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ బాగా తిప్పారనుకోండి, అన్ని మసాలాస్ అన్నీ దానికి బాగా పడతాయి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కర్రీని ఉడకనిద్దాం మూత పెట్టేసుకొని. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. అంతేనండి. ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవటమే. కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది అనుకోండి, మనకి బాగుంటుంది. పీసెస్ ఏంటంటే మరీ మెత్తగా ఉండవు, ఫ్రై అయినట్టు చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.